హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న గ్యారేజ్తో మొదలైన కళ నేడు భారతదేశంలో ఎలక్ట్రానిక్ షూటర్ల రంగాన్ని మార్చేసింది. ఇద్దరు ఐఐటి విద్యార్థులు ప్రారంభించిన ఈ కంపెనీ వేల కోట్ల విలువైన సంస్థగా ఎలా ఎదిగింది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏథర్ ఎనర్జీ 2013 సంవత్సరంలో బెంగళూరులో స్థాపించబడింది. ఈ కంపెనీ తరుణ్ మెహతా మరియు సప్నా జైన్ అనే ఇద్దరు ఐఐటి మద్రాస్ విద్యార్థులు స్థాపించారు. పెట్రోల్ ధరలు పెరగడం, కాలుష్యం ఎక్కువ కావడం చూసి భారతదేశానికి ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్ షూటర్ తయారు చేయాలని నిర్ణయించారు. ప్రారంభం దశలో పెట్టుబడిదారులు దొరకలేదు. ప్రోటోటైప్ తయారు చేయడానికి కూడా డబ్బులు చాలలేదు. అయితే వారి ఆలోచనను నమ్మిన ఐఐటి మద్రాస్ ఇంక్యుబేషన్ సెంటర్, భారత ప్రభుత్వ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు సహాయం అందించాయి. తర్వాత ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్నీ బన్సల్ పెట్టుబడిదారులుగా ఉన్నారు. అనంతరం టైగర్ గ్లోబల్ వంటి ప్రముఖ ఇన్వెస్టర్లు కూడా ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. 2016 సంవత్సరంలో ఏథర్ తన తొలి ఎలక్ట్రిక్ షూటర్ను S340ని ఆవిష్కరించింది. ఆ సమయంలో ఇది సాధారణ షూటర్ కాదు. టచ్ స్క్రీన్ డిస్ప్లే, జిపిఎస్ నావిగేషన్, మొబైల్ కనెక్టివిటీ, ఓటీఏ సాఫ్ట్వేర్ అప్డేట్ వంటి స్మార్ట్ ఫీచర్లతో ఇవన్నీ ఉండటంతో భారతదేశంలో ఇది విప్లవాత్మక ఉత్పత్తిగా నిలిచింది. షూటర్ మరియు తయారు చేస్తే సరిపోదని భావించి కంపెనీ దేశవ్యాప్తంగా ఏథర్ గ్రిడ్ పేరుతో ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ను ప్రారంభించింది. ఈరోజు అనేక నగరాల్లో వేలాది ఛార్జింగ్ పాయింట్లు ఏథర్ వినియోగదారులకు సౌకర్యం కల్పిస్తుంది. 2016 సంవత్సరంలో భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ అయిన హీరో మోటోకార్ప్ ఏథర్తో పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత పలుమార్లు పెట్టుబడులు పెడుతూ కంపెనీ విస్తరణకు మద్దతుగా నిలిచింది. దీనివల్ల ఏథర్ పరిశోధన తయారీ సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేసింది. ఈ ఏథర్ కంపెనీలో ఉన్న ప్రముఖ మోడల్స్ ఏమిటంటే ఏథర్ 450, ఏథర్ 450 ఎపెక్స్, ఏథర్ రిచిదా, ఏథర్ SZ వంటి పలు మోడల్స్లను యువతలతో పాటు కుటుంబ వినియోగదారులను కూడా ఆకర్షించింది. బెంగళూరులో ప్రారంభమైన కంపెనీ తమిళనాడులో హోసూరులో ఆధునిక తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. లక్షల సంఖ్యలో షూటర్లను తయారు చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. 2025 సంవత్సరంలో ఏథర్ ఎనర్జీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ ద్వారా కొత్త దశల్లో ప్రవేశించింది. 2026 సంవత్సరంలో కూడా హీరో మోటోకార్ప్, ఇండియా జపాన్ ఫండ్ మరియు ఇతర పెట్టుబడిదారుల నుంచి మూలధనం సమీకరించి తయారీ పరిశోధన కొత్త సామగ్రిని అభివృద్ధికి పెట్టుబడులు సమీకరించింది. ఏథర్ లక్ష్యం కేవలం షూటర్లు అమ్మడం కాదు. స్మార్ట్ మొబిలిటీ, సాఫ్ట్వేర్ ఆధారిత వాహనాలు, ఛార్జింగ్ ఎకోసిస్టమ్, బ్యాటరీ టెక్నాలజీ వీటిల్లో భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక కాలేజీ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఆలోచన నేడు భారతదేశ ఈవీ రంగంలో ప్రముఖ బ్రాండ్గా ఎదిగింది. ఇద్దరు యువ ఇంజనీర్ల కళ లక్షలాది మంది వినియోగదారుల విశ్వాసంగా మారింది. భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న ఈ సమయంలో ఏథర్ ఎనర్జీ భవిష్యత్తులో ఇంకా మరింత ఎత్తుకు చేరుతుందని చూడాలి. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.